శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కార్తీక పురాణము 9వ అధ్యాయము. హాయ్ వ్యూయర్స్, నమస్తే. దిస్ ఇస్ రమా డాజ్లర్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ. శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక పురాణము 9వ అధ్యాయము. స్వర్గ నరకాల వివరణ. స్వర్గానికి అజామీలుని తీసుకుపోతున్న విష్ణుదూతలను యమభటులు వెంబడించారు. అజామీలుని ప్రాణం యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారము తీసుకుపోవాల్సి ఉంది. కానీ తమ పనికి విష్ణుదూతలు అడ్డం వచ్చారు. వారిని ఎదిరించే శక్తి లేక వారి వెంట పడక తప్పలేదు. ఆ విధంగా తమ కూడా వస్తున్న యమదూతలను చూచిన విష్ణుదూతలు వారితో, ఓ యమదూతలారా, మీకేమని ఆజ్ఞ ఇచ్చాడు? యమదండనకు ఎవరు అర్హుడు? పుణ్యాలను పోగొట్టే పాపాలేవి? మా ప్రశ్నలన్నింటికీ మీరు జవాబు చెప్పండి అన్నారు. అప్పుడు యమదూతలు వినయముతో, పుణ్యాత్ములైన ఓ విష్ణుదూతలారా, మా మాట వినండి. మా స్వామి మాకు ఈ విధంగా ఆజ్ఞాపించారు. సూర్యుడు, చంద్రుడు, వాయువు, అగ్ని, ఆకాశము, గోవు, సంధ్యలు, పగలు, దిక్కు, కాలము ఇవన్నీ మానవుల మంచి కార్యాలకు సాక్షులు. ఇవన్నీ మానవుని చెడు కార్యాలను గమనిస్తూ ఉంటాయి. అందువలన మానవుడు దండనార్హుడవుతాడని వేరే చెప్పనవసరం లేదు. ఎవడు శృతి స్మృతులను దూషిస్తాడో, మంచి వాళ్ళను నిందిస్తాడో, ఎవడు వేద మార్గం నుండి భ్రష్టుడవుతాడో, చేయరాని పనులు ఎవడు చేస్తాడో అటువంటి వాడు యమదండనకు గురి అవుతాడు. గురువును కాలితో తన్నిన వారిని, విద్యుక్త ధర్మ పరిత్యాగం చేసిన వారిని, ప్రాణహింస చేసిన వారిని, ఎల్లప్పుడూ అబద్ధాలు చెప్పేవారిని మా ప్రభువైన యమధర్మరాజు కఠినంగా దండిస్తారు. దయాదాక్షిణ్యాలు, సహనము లేనివాడు, పరుల భార్యలను పొందేవాడు, లేని పనులు చేస్తున్నట్లు నటించేవారును, ఇచ్చి తీసుకునేవారు యమలోకంలో కఠినమైన బాధలు అనుభవించాల్సి ఉంటుంది. ఎవరు నాకంటే దాత ఇంకొకరు లేరని భావానికి లోనవుతాడో, ధనలోభము వలన తప్పుడు సాక్ష్యాలు ఇస్తాడో వారు తప్పక యమదండనార్హులు. ఇతరుల సంపదలు అనుభవించేవాళ్ళు, పరుల పిల్లలను చూచి అసూయపడేవాళ్ళు, కన్యాశుల్కము తీసుకొని జీవించేవాళ్ళు, మిత్రద్రోహులు, పెళ్లి చెడగొట్టేవాళ్ళు, వడ్డీ వ్యాపారంతో ధనము సంపాదించేవారు యమలోకంలోని నరకాన్ని వారు అనుభవించక తప్పదు. పిసినారుతనము వలన పితృశ్రాద్ధం పెట్టని వాళ్ళు, నిత్య కర్మలను విడిచిపెట్టని వారు, నూతులు, కాలువలు, చెరువులు మొదలైన జల సదుపాయాలను పాడు చేసేవారు మా నుండి తప్పించుకొనలేరు. కూలికి పంటలు చేసేవాడు, పితృశ్రార్థాన్ని భుజించేవాడు, పరుల పాశాన్ని వదలనివాడు యమబాధకు గురికాక తప్పదు. బ్రహ్మహత్య చేసేవారు, గోవులను, అశ్వాలను చంపేవారు, ఇతరులకిచ్చే దానిని ఇవ్వకుండగా చెడగొట్టేవాడు, బ్రాహ్మణునికి దానము చేయనివాడు, శరణు అన్న వారిని చంపేవారు యమమందిరానికి వెళ్ళి శిక్ష అనుభవించాల్సిందే. ఈ ఆజామీలుడు పుట్టుకతో బ్రాహ్మణుడు అయినప్పటికీ వీడు చేయని పాపాలు లేవు. పుట్టింది మొదలు చనిపోయే వరకు అన్ని పాపాలే సంపాదించుకున్నాడు. ఇట్టి పాపాత్ముడు విష్ణులోకానికి వెళ్ళటానికి అర్హులు ఎలా అవుతాడు అని యమదూతలు అడిగారు. యమదూతలు సందేహము విన్న విష్ణుదూతలు మందహాసంతో గంభీరంగా, మీరు ఈ చిన్న విషయాన్ని గమనించలేకపోయారు. చెడ్డ స్నేహాలు మాని సత్పురుషులను ఆశ్రయించిన వాడు పరబ్రహ్మయందు మనస్సు నిలిపి సత్యవ్రతుడై నిత్యం జపతపాలు చేసుకునేవారు, స్నాన సంధ్యాజపాలయందు ఆసక్తి కలిగి అగ్నిహోత్రమును కొలుస్తూ అన్ని భూతాలయందు దయగలవాడు యమలోకానికి పోవాల్సిన పని లేదు. అన్నదానం చేసేవారు, మంచినీళ్ళు దానం, గోదానం చేసేవారు, భక్తితో పరోపకారం చేసేవారు యమదండనకు లోబడరు. దారులందు బీదవారి కొరకు శరణాలయాలు, సత్రములు కట్టించేవారు, అనాథ ప్రేత సంస్కారం చేసేవారు యముని సన్నిధి చూడరు. పిల్లలకు విద్యాదానం చేసేవారు, భక్తితో పరోపకారం చేసేవారు యమలోకం పోవాల్సిన పని లేదు. భక్తితో విష్ణువును అర్చన సల్పేవారు విష్ణు సన్నిధానంలో ఉత్తమ జపం చేసినప్పటికీ, భగవత్ప్రీతికై పెళ్ళిళ్ళు, ఉపనయనాలు చేయించినప్పటికీ అన్ని దోషాలు పరిహారం అగుట వలన యముని సన్నిధికి పోవాల్సిన పని లేదు. మార్గములో పేదల కొరకు శరణాలయాలు, సత్రములు కట్టించేవారు, అనాథ శవ సంస్కారం చేసేవారు యముని సన్నిధి చూడరు. ప్రతిరోజు సాలగ్రామానికి నమస్కరిస్తూ ఉండే మానవుల పాపాలు పొందరు. ఎల్లప్పుడూ మెడలో తులసిపూసలందు సాలగ్రామవాసి అయిన
నారాయణుని అర్చించే పుణ్యాత్ములు యముని ఆజ్ఞలకు లోనుకారు. ఎవరి ఇంట తులసి ఉంటుందో, ఎవరి ఇంట హరికథా కాలక్షేపం జరుగుతుందో, ఎవరు సదా గీతాపారాయణం చేస్తూ ఉంటారో వారు యమఛాయలకే పోరు. శ్రీ సూర్య భగవానుడు తులారాశిలో నుండి సమయమున గాని, మకర రాశిలోనున్న సమయమున గాని, మేషంలో ఉన్నప్పుడు గాని స్నానము చేసేవారు అధమలోకాల వద్దకు వెళ్ళరు. రుద్రాక్ష పూసలు ధరించి జపం చేసేవారు దానపరులు ఎప్పటికీ యమలోకమునకు వెళ్ళరు. అచ్యుత, అనంత, గోవింద, కృష్ణ, నారాయణ అని అంటూ నిత్యం ఎవరు శ్రీమన్నారాయణునికి పూజల నొరచెదరో వారు అథలోకాలు పొందురు. ఎవరైతే మణికర్ణికా నదీ తీరమున హరినామస్మరణ చేస్తూ చనిపోతారో వారెన్ని పాపములు ఒనర్చినను యమసన్నిధికి వెళ్ళరు. బంగారం దొంగతనం అనరించినవాడు, మద్యపానం సల్పువాడు, మిత్రుని చంపినవాడు, బ్రహ్మహత్య యొనరించినవాడు, గురుపత్నిని కోరినవాడు, గురువును, స్త్రీలను, రాజును హతమార్చినవాడు, వీరే కాక మిగిలిన ఏ రకం పాపం చేసిన వారైనా చివరి కాలంలో భగవంతుని స్మరిస్తే వారి పాపాలు పోతాయి. తెలిసి కానీ తెలియక కానీ భగవన్నామస్మరణ చేయటం వలన పాపాలు హరిస్తాయని పెద్దలు అంటున్నారు. చపలుడైనప్పటికీ, పాపాత్ముడైనప్పటికీ, వ్రతాన్ని ఉల్లంఘించిన వాడైనప్పటికీ, హరి అని పరధ్యానంగా అన్నప్పటికీ నరకానికి వెళ్ళడు. ఎవడైతే సకల పాపాలు పోగొట్టే హరినామాలన్నింటినీ ఉచ్చరిస్తాడో వాడు నరకబాధల నుండి విముక్తుడవుతాడు. జన్మాంతరాలలో సంపాదించుకున్న పాపాలు కానీ, ప్రాయశ్చిత్తం వలన పోని పాపాలు కానీ, ఏ విధమైన పాపాలు ఉన్నప్పటికీ సురులకైనా మానవులకైనా హరి యొక్క నామ సంకీర్తనం చేయటం వలన తొలగిపోతాయి. ఈ ఆజామీలుడు తన ప్రాణాలను వదులుతూ భగవంతుని నామమును ఉచ్చరించినాడు కాబట్టి ఈతడు చేసిన పెద్ద చిన్న పాపాలన్నీ హరించాయి. దీనికి సందేహము లేదు. అగ్నిహోత్రములో వేసిన దూది మాదిరిగా ఇతని పాపాలన్నీ పటాపంచలయ్యాయి అని విష్ణుదూతలు యమదూతలతో చెప్పి అజామీలుని విమానంపై వైకుంఠమునకు తీసుకొని పోయారు. అజామీలుడు యమదూతలకు విష్ణుదూతలకు జరిగిన చర్చ విని ఆనందాశ్చర్యాలలో మునిగిపోయాడు. కిన్నెరలను చూడాలనే కోరిక వారికి కలిగింది. భగవంతునికి తన శిరస్సుతో నమస్కారం చేసి విష్ణుదూతలతో, మహాత్ములారా, తమ దర్శనం వలన ధన్యుణ్ణి అయ్యాను. మహాపాపాత్ముడనైన నేను మీ అనుగ్రహం వలన అన్ని పాపముల నుండి విముక్తుడనైతని. పాపాలిచ్చే మహానికృష్టమైన పని నేను ఎంతో చేశాను. నాలో ఒక మంచి పని కూడా లేదు. మూఢత్వము వలన వేరే దిక్కులేని వారును, ముసలివాళ్ళు, వేరెవ్వరి వద్ద ఉండని వారు అయిన నా తల్లిదండ్రులను వదిలిపెట్టి మోహావేశం వలన మధుపాన మత్తురా అయిన నీచ స్త్రీని స్వీకరించాను. ధర్మహానిని కలిగించేవారు పాపాత్ములు పోయే నరకంలోకి నేను వెళ్ళవలసిన వాడను. నేను చూచింది కలో నిజమో కూడా తెలుసుకోలే. పూర్వజన్మలో నేను చేసుకున్న పాపాలు తొలగిపోయాయి. ఓ కృష్ణ, ఘోరమైన ఆయుధాలు ధరించి యమదూతలు ఏమైపోయినారు? నేను పూర్వజన్మలో ఏమైనా పుణ్యకార్యాలు చేసి ఉండాలి. ఈ విధంగా కాకపోయినట్లయితే బోయవానతో కూడిన నాకు వైకుంఠనాథుడైన శ్రీ మహావిష్ణువు యొక్క నామజపము మనసుకు రాకుండగానే ఉండును. సిగ్గు విడిచి మంచి చెడ్డలు ఆలోచించక తిరిగిన వాడిని, బ్రహ్మహత్య చేసిన వాడిని అయిన నేనెక్కడా? నారాయణ అనే మోక్షమైన భగవన్నామ సంకీర్తనం ఎక్కడ? నా పూర్వపుణ్య విశేషమే నా నామోచ్చరణకు కారణమై ఉంటుంది అని భగవంతుడి మీద భక్తిని సలిపి పరమాత్మను ధ్యానిస్తూ విష్ణుపదం పొందాడు. నారాయణ నామం సృష్టి అంతటికీ రక్ష వంటిది. ఆ నామాన్ని మనన, ధ్యాన, స్మరణాలు చేసేవారెవరైనా పరమపదమును పొందుటలో అతిశయోక్తి లేదు. ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మాహాత్య మందలి 9వ అధ్యాయము సంపూర్ణము.